టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రమాదానికి గురి అయినట్లయితే తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్‌బీకే 111 సంబంధించినటువంటి మూవీ షూటింగ్‌కి గాను కాకినాడ పోర్ట్ ఏరియాలో జరుగుతున్నటువంటి ఆ షూటింగ్ లొకేషన్స్‌లో బాలకృష్ణ మోకాలికి ఒక గాయమైనట్లయితే తెలుస్తుంది. ఆ గాయం కారణంగా వెంటనే తాను ఆ గాయం అవ్వడంగానే వెంటనే కింద పడిపోవడం, కింద పడిపోయిన వెంటనే షూటింగ్ మొత్తాన్ని కూడా ఆపేసి మూవీ యూనిట్ అందరూ కూడా హుటాహుటిన ప్రైవేట్ హాస్పిటల్‌కి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి నందమూరి బాలకృష్ణని తరలించడం జరగడం జరిగింది. అయితే దాని తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి వైద్యులందరూ కూడా దానికి సంబంధించినటువంటి చికిత్స అందిస్తూ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆహ్, రక్త పరీక్షలు అయన్నీ కూడా చేస్తున్నటువంటి తర్వాత ఇగ ఎంతవరకు గాయమైంది అసలేంటి అనే కండిషన్ చూసినట్లయితే కొద్ది రోజుల పాటు అంటే ఇప్పుడు ఆ గాయం అనేది కొంచెం ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు నడవలేని పొజిషన్‌లో అయితే ఇప్పుడు బాలకృష్ణ ఉన్నారు. దాని కారణంగా ఇంకొక కొద్ది రోజుల వరకు తీవ్రంగా అంటే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని కూడా వైద్యులైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఇది డెఫినిట్‌గా ఎన్‌బీకే 111కి సంబంధించినటువంటి షూటింగ్ లొకేషన్స్‌లోనే జరిగినట్లయితే తెలుస్తుంది. కాలు జారి కింద పడడం వల్ల తన మోకాలికి ఒక తీవ్రమైనటువంటి గాయమైనట్లు తెలుస్తుంది. ఆ గాయం కారణంగానే ఇప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో నందమూరి బాలకృష్ణ చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఎన్‌బీకే 111కి సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా గోపీచంద్ మల్లేని డైరెక్షన్‌లో సినిమా రాబోతుంది. సో, అంతకుముందు వచ్చినటువంటి వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చినటువంటి 'వీరసింహారెడ్డి' సినిమా ఏదైతే ఉందో అది చాలా పెద్ద హిట్ అవ్వడం. దాని తర్వాత మళ్ళొక్కసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాకపోవడం. సో, ఇలా రకరకాలైనటువంటి ఉద్దేశాలు ఉన్నటువంటి సిన్సియర్‌లో సో, ఇప్పుడు ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఒక రేంజ్‌లో అయితే పెట్టుకోవడం ద్వారా మేజర్‌గా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ గాయం కూడా అవ్వడం వల్ల కొంచెం సినిమా ఆలస్యంగా ప్రారంభమవుతుందా ఏంటి అని కూడా చాలామందైతే అక్కడ అనుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు అంటే ఆయన ప్రమాదం ఏమీ లేదు. బాలకృష్ణకు జరిగిన దాంట్లలో కొంచెం గాయం కొంచెం స్వల్పంగానే అయింది. సో, కాబట్టి కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో, ఆ రెస్ట్ తర్వాత మళ్ళీ తిరిగి ఆయన షూటింగ్ లొకేషన్స్‌లో కానీ ఎక్కడైనా పాల్గొనొచ్చంటూ కూడా వైద్యులు సూచించినట్లయితే తెలుస్తుంది. సో, మొత్తంగా ఏంటంటే త్వరగా బాలకృష్ణ కోలుకొని మళ్ళీ ఒకసారి ఆయనని అంటే షూటింగ్‌లో అడుగుపెట్టి దాని తర్వాత ఆయన ఎప్పటిలాగానే నవ్వుతూ ఉండాలని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా షూటింగ్ లొకేషన్స్‌లలో బాలయ్య డెఫినిట్‌గా గతంతో పోలిసినట్లయితే ఇప్పటివరకు అంటే దాదాపు 6 పదుల వయస్సు మీద పడినా కానీ డూప్ లేకుండా ఫైట్ సీక్వెన్సెస్ కానీ లేకపోతే ఇంకా మిగతా ఇంకా ఎక్సెట్రా ఎలాంటిదైనా కానీ డూప్ లేకుండా తానే ఒరిజినల్‌గానే తన సీన్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. స్టంట్ మాస్టర్‌లు ఇవన్నీ కూడా ఎవరు లేకుండా ఆయనే సొంతంగా చేస్తూ ఉంటారు డూప్ లేకుండా. సో, అందుకోసమని ఇలాంటి గాయాలు గతంలో కూడా చాలా రకాలైనటువంటి గాయాలు ఇలా అయినాయి. సో, ఇవి బాలయ్యకి కొత్తేమీ కాదు అంటూ కూడా ఆయన సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదం ఏమీ లేదు. ఒక చిన్న గాయంతోటే అక్కడ గాయమైతే అవ్వడం జరిగింది. సో, పెద్దగా ఆహ్, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా వైద్యులైతే సూచించడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు ఈ గాయం ఏదైతే ఉందో ఆ గాయం కారణంగా కొద్ది రోజులు షూటింగ్ పోస్ట్‌పోన్ అవ్వక తప్పదు. సో, అనుకున్నటువంటి డేట్ కంటే డెఫినిట్‌గా బాలయ్య డేట్స్ అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అనుకున్నటువంటి టైం కంటే కూడా కొంచెం ఎన్‌బీకే 111 అనేది కొంచెం లేట్‌గా వస్తుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదనమాట. సో, బేసిక్‌గా ఇప్పటి వరకు ఉన్నటువంటి సిట్యుయేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం చాలా నార్మల్‌గానే ఉంది. బట్ కాకపోతే కొద్ది రోజులు బాలయ్యకు రెస్ట్ అనేది అవసరం అని కూడా వైద్యులు సూచించడం జరిగింది.